సంక్రాంతికి గేమ్ చేంజర్ రాబోతుంది రామ్ చరణ్ది. సో ఆ సినిమా ఎట్లా ఉండబోతుంది? ఆ సినిమా చాలా బాగుంటుంది అన్న. ఎందుకంటే ఆ మూవీలో మేము కూడా చేసినాము విలన్స్. ఓకే. దానిలో మంచి మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. దానిలో ఎస్జే సూర్య ఉన్నది యాక్టింగ్. మళ్ళీ ప్లేస్ ఏంటంటే రామ్ చరణ్ దీంట్లో కలెక్టర్ చేస్తారు, ఆయననే విలనిజం, ఆయన హీరోయిజం అన్నీ ఉంటాయి. దీంట్లో మళ్ళీ శ్రీకాంత్ దీంట్లో ఓకే సీఎంగా చేస్తాను. సినిమా మాత్రం మస్తు ఉంటుంది. అంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో తీస్తున్నారు కదా, అంటే ఈ రోజుల్లో అందరూ కూడా ప్రాచీన కథలు అవన్నీ పురాతనవి తీసుకొచ్చి చేస్తున్నారు. మరి పొలిటికల్ బ్యాక్డ్రాప్ వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే డైరెక్టర్ ఎవరు శంకర్ కదా. ఇక శంకర్ డైరెక్టర్ అంటే ఆల్రెడీ ఒక మూవీ తీసిన మొన్న రీసెంట్గా. కాకపోతే ఆ మూవీ సరిగ్గా కాలే, కానీ ఈ మూవీతో మళ్ళీ కంబ్యాక్ సార్ ఖచ్చితంగా. ఇలా పొలిటికల్ సంబంధించి ఉంటుంది. ప్లస్ మళ్ళీ విలనిజం ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం మస్తు ఉంటుంది ఇలా. అంటే రీసెంట్గా భారతీయ 2 సినిమా ఫ్లాప్ అయింది కదా, ఆ ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద పడవచ్చా? ఇక అది చాలా వరకు ఏంటంటే అది చూసిలు కాబట్టి ఏమో మళ్ళీ ఇదే మూవీ ఇట్లా ఉంటుంది, మళ్ళీ హిట్ అవుతుందో కాదో అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. అయితే శంకర్ డైరెక్షన్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఆయన ఎంత మంచి డైరెక్షన్ చేస్తాడో. అండ్ ఇక్కడ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది? ఈసారి బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా చెప్తున్నారు కదా, పక్క బ్లాక్ బస్టర్. పుష్ప 2కు సమానంగా ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే మెగా అభిమానులు ఎవరు కూడా ఊరుకోరు అసలే. ఖచ్చితంగా రామ్ చరణ్ అన్నకు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు. సంక్రాంతి వారిలో 3 సినిమాలు ఉన్నాయి కదా, బాలకృష్ణ గాంధీ డాకు మహారాజ్ ఉంది, అండ్ వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నామని. మరి ఈ 3 సినిమాల్లో ఏది హైప్ గా అవుతుండొచ్చు అనుకో? రామ్ చరణ్, బాలయ్య పక్క వస్తుంది. అది మామూలు విషయం. అది కారీ పడాలి, అది ఖచ్చితంగా వస్తుంది. బాలయ్య బాబు మాత్రం. ఇక వెంకటేష్ మూవీ అంటే మనకి అంత ఇక అది నార్మల్. ఇక అయితే ఈ సినిమాలో విలన్ గా చేసామంటున్నారు కదా, ఎట్లా ఉండే జర్నీ అంతా కూడా? మాదైతే దగ్గర మేము షూటింగ్ చేసినప్పుడు శంషాబాద్లో జరిగింది. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దగ్గర ఏంది, అది ఒక మొత్తం అది ఉంటుంది, అది గాలిపోతుంది. రామ్ చరణ్ దగ్గర కలెక్టర్ ఆయన వస్తాడు. దీనిలో కమెడియన్ వచ్చేసి సునీల్. సునీల్ యాక్టింగ్ బాగుంటుంది. ఇక్కడ షార్ట్స్ వచ్చి ఆడ దిగి లోపలికి గుర్తూ ఉంటారు, మొత్తం జనాలందరూ బయటకు వస్తుంటారు. దీని దగ్గర ఫారెన్ వాళ్ళని ఎక్కువ తీసుకున్నారు. దీంట్లో మొత్తం ఫారెన్లో షూటింగ్లు మంచి సీన్ జరిగినాయి. సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది ఖచ్చితంగా. బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా. మొత్తానికి సంక్రాంతి అమ్మ మొగడానికి వచ్చా రామ్ చరణ్? ఖచ్చితంగా. ఇక మనం మొత్తానికి పోతే మనం ఏం చేయలేము.